రాత్రుళ్ళు 12:30 తర్వాత మన నూతి దగ్గరికి వెళ్ళి చల్లనీళ్ళతో స్నానం చేస్తున్నావు. ఎందుకమ్మా ఎందుకు? ఏం చెప్పమంటావు బాబు, ఏం చెప్పమంటావు? మనకి వేడి నీళ్ళతో స్నానం చేసే అదృష్టం లేక చన్నీళ్ళతో స్నానం చేస్తున్నాను బాబు. అమ్మా 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 అన్నయ్య నేను ఒక నిర్ణయానికి వచ్చామమ్మా. ఇద్దరం పెళ్లి చేసుకొని కాపురం చేద్దాం అనుకుంటున్నాం. కాపురం చేస్తారా బాబు? ఎస్ అమ్మా. ఒక్క నిమిషం. ఓకే. ఈ సూదిలో దారం ఎక్కి ఇచ్చండి బాబు. తమ్ముడు దీనికి ఒక ప్లానింగ్ ఉంటుంది. సూదిలో దారమే దూర్చలేకపోయారు మీరు, ఇంకా పెళ్ళైనాక అమ్మా అమ్మా కాపురం ఎలా చేస్తారు బాబు? అమ్మా నువ్వు చన్నీళ్ళతో స్నానం చేస్తున్నందుకు కూడా మాకు బాధ లేదు. ఆ చన్నీళ్ళ స్నానం అయిపోయాక ఆ పెద్ద మనిషి దగ్గరికి ఎందుకమ్మా వెళ్తున్నావు? మీకు తెలుసు కదా బాబు, మన ఇంటి నిండా కష్టాలే. ఆ కష్టాలు తీరాలంటే ఆ పెద్ద మనిషి దగ్గర అప్పు తీసుకోవాలి కదా బాబు. అమ్మా 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 ఈ రోజు నువ్వు ఆయన అప్పు అడుగుతావు, ఆయన రేపు నిన్ను బాబు వడ్డీ అడుగుతాడమ్మా, వడ్డీ అడుగుతాడమ్మా. ఇంతకీ మన నాన్న పేరేంటమ్మా? శోభన్ బాబు. అందుకేనా అమ్మా ఇన్ని రింగులు తిరిగాయి? నానంటే గుర్తుకొచ్చింది. అమ్మా రాత్రి మీ నాన్న నా కళ్ళకి వచ్చాడు బాబు. ఇడియట్, స్టూపిడ్, రాస్కెల్. బాబు అమ్మా తండ్రి గారిని అలా తిట్టకూడదు బాబు. మరి లేకపోతే ఏంటమ్మా? కల్లోకి నీ దగ్గరకు వచ్చి గుసగుసలాడి వెళ్ళిపోతున్నాడు, కానీ ఇంట్లో 2 కొడుకులు ఉన్నారు, వచ్చి చూడాలన్న కామన్ సెన్సే లేదు నాన్నకి. అన్నయ్య ఈసారి నా నమ్మకాల్లోకి వస్తే కాళ్ళు ఎరగకూడదాం. నిజమేరా, అప్పుడైనా ఇంట్లో పడుంటాడు. ఎస్